హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు. మొదటి మాట లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వాక్యము. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వాక్యము. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. మూడో మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వాక్యము. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిశుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పెను. నాలుగవ మాట మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యము. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వాక్యము. ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము. ఐదవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వాక్యము. నేను దప్పిగొనుచున్నానెను. ఆరవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వాక్యము. సమాప్తమైనదని చెప్పి తల ఉంచి ఆత్మను అప్పగించెను. ఏడవ మాట లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వాక్యము. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను.